హే హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి హెల్దీ సాలడ్. మీకు హెల్దీ టిప్స్ ఇవ్వడానికి నేను ఒక సాలడ్ని తీసుకొచ్చేసాను. సో ఇట్స్ వెరీ టేస్టీ, వెరీ యమీ అండ్ ఈజీ టు మేక్. సో వెరీ సింపుల్ అండి. సో సింపుల్గా ఫాస్ట్గా ఫట్ మనం కంప్లీట్ చేసేద్దాం. సో సాలడ్ గురించి ఏమేం కావాలి, ఎలా ప్రిపేర్ చేయాలి మన వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే రాజ్మా తీసుకున్నానండి. ఓవర్ నైట్ సోక్ చేశాను. సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా కుక్కర్‌లో వేసేసాను. కుక్కర్‌లో వేశాక ఆల్మోస్ట్ 4 విజిల్స్ తీశాను నేను. 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి అది కూల్ డౌన్ అయినాక ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీకొకటి చెప్పాలి. నేనైతే ఒక్కసారి కుక్కర్‌ని అలానే ఓపెన్ చేశాను. అది పేలిపోయింది. సో జాగ్రత్త ప్లీజ్. సో అయిపోయాక ఇక్కడైతే నేను కొత్తిమీర ఇంకా పుదీనా తీసుకున్నాను. అండ్ కుకుంబర్ అయితే కట్ చేశాను. అది మన కీరా కట్ చేశాను. అండ్ క్యారెట్ కూడా కట్ చేశాను. మంచిగా పీసెస్ కట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇంకా స్మాల్ పీసెస్ కావాలన్నా చేసుకోండి. సో ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేయడానికి తీసేసుకున్నాను నేను. అండ్ కొన్ని రాజ్మా ఏవైతే మనం ఉడకబెట్టామో అవి, అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్, లోటస్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవైతే చాలా హెల్తీ అండి. సో మీ డైట్‌లో అవి యాడ్ చేసుకోండి ఎవ్రీ డే. సో 1 స్పూన్ ఆఫ్ దెమ్ ఈజ్ వెరీ గుడ్. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకున్నాను. ఆ బౌల్‌లో మనం ఈ సాలడ్ అన్నీ మిక్స్ చేసేసుకుందాం. సో దట్ మనకి ఈజీగా మిక్స్ అయిపోతాయి. సో ఫస్ట్ అయితే నేనేం తీసుకుంటున్నానంటే రాజ్మా తీసుకుంటున్నానండి బౌల్‌లోకి. సో ఫస్ట్ రాజ్మా అన్నీ వేసేసుకుంటున్నాను. ఫాస్ట్‌గా మనం ఈ రాజ్మా వేసేసుకొని సాలడ్ చేసేసుకొని ఫాస్ట్‌గా తినేద్దాం. సో యాక్చువల్లీ ఇవి సాలడ్ అయితే మా హస్బెండ్ గురించి చేస్తున్నాను నేను. తనైతే ఆఫీస్‌కి తీసుకెళ్ళడానికి ఈజీ ప్రిపరేషన్. తను నైట్ అయితే ఇలా సాలడ్స్ అలా కన్జ్యూమ్ చేస్తారు. సో దట్ ఈ స్టమక్ అంతా హెల్తీగా ఉండడానికి. సో అందుకే ఈ సాలడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే రాజ్మాస్ అన్నీ మంచిగా ఉడికినాయా లేవా అని ఒక్కసారి చెక్ చేసుకొని నేను బౌల్‌లోకి తీసేసుకున్నాను. సో బౌల్‌లోకి రాజ్మాస్ తీసేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి అనంటే ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేనైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. అది డిపెండ్స్. సో టేస్ట్‌కి తగ్గట్టు మీరైతే చూసుకొని ఎంత సాల్ట్ యాడ్ చేసుకోవాలో అంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. సో వన్స్ సాల్ట్ యాడ్ చేసేసుకున్నాక మన రాజ్మాలో మనం మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అయితే ఎక్కువ వేయొద్దండి. సాలడ్స్‌కి ఎంత తక్కువ వేసుకుంటే అంత బెటర్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సాలడ్స్‌లో వాటర్‌నెస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో ఇఫ్ పాసిబుల్ తక్కువనే వేసుకోండి సాల్ట్. నెక్స్ట్ క్యారెట్స్ యాడ్ చేస్తున్నాను. సో క్యారెట్స్ అయితే నేను ఇందాక చెప్పినట్టు మంచిగా చిన్న చిన్న పీసెసే కట్ చేశాను. మరీ పెద్ద పీసెస్ అయితే నేనేం కట్ చేయలేదు. అట్లా అని మనం కర్రీకి వేసినట్టు మరీ చిన్న పీసెస్ కట్ చేస్తే కూడా అంత టేస్ట్ అనిపియదు. సో కొంచెం మీడియం పీసెస్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ కీరా యాడ్ చేద్దాము. సో కీరా కూడా నేను మంచిగా చెక్కు తీసేసుకొని కట్ చేశాను. యాక్చువల్లీ కొందరైతే హాఫ్ చెక్కు తీసి కూడా ట్రై చేస్తారు. ఇన్ కేస్ మీకు హాఫ్ పీల్ చేసి ట్రై చేయాలి అని అనిపిస్తే యూ కెన్ ట్రై ఇన్ దట్ వే. అది కూడా చాలా హెల్తీ వే. సో మంచిగా వాష్ చేసేసుకొని హాఫ్ పీల్ చేసుకొని అవి పీసెస్ కట్ చేసేసుకొని దాంట్లో వేసేయడమే. సో ఇవైతే నేను కొంచెం పెద్ద పీసెసే కట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం చిన్న పీసెస్ కావాలి అనంటే యూ కెన్ ట్రై విత్ స్మాలర్ పీసెస్. సో వన్స్ ఇవన్నీ వేసాక మనమైతే ఇవన్నీ మిక్స్ చేద్దాము. సో నేనైతే ఒక స్పూన్‌తో మిక్స్ చేస్తున్నాను. సో నా బౌల్ అయితే కొంచెం చిన్నగా అనిపిస్తుంది నాకైతే. సో మీరేమంటారు నాకు కమెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి సాలడ్స్ మీకు నచ్చుతాయా? మీరేమైనా సాలడ్స్ ట్రై చేస్తారా? నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండబ్బా యూట్యూబ్ ఛానల్‌కి. ఛానల్ ఇన్ని రోజులైంది పెట్టి మీరైతే అస్సలు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను ఇంకా హెల్తీ టిప్స్ చెప్పాలన్నా, హెల్తీ సాలడ్స్ తేవాలన్నా, హెల్తీగా వీడియోస్ తీయాలన్నా నాకు కొంచెం బూస్టప్ కావాలి కదా! ప్లీజ్ అండర్‌స్టాండ్. సో సాలడ్స్‌కి అయితే మనము ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేస్తే సో దట్ ఆ సాల్ట్ కూడా అన్ని వెజిటబుల్స్‌కి వస్తాయని మంచిగా మిక్స్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను చెప్పినట్టు సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్
ఇవన్నీ వేసేసాను నేను. సో, ఈ సీడ్స్ వేయడం వల్ల మనకి టేస్ట్ అండ్ ఆల్సో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సీడ్స్ చాలా హెల్తీ అండి. సో, నేనైతే ఇవి యూజ్ చేస్తాను. మీరు ఇఫ్ పాసిబుల్ ఓట్స్‌లో కూడా ట్రై చేయండి. ఈ సీడ్స్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ కూడా బావుంటుంది. నేనైతే అన్నిట్లలో ట్రై చేస్తానండి. ఈవెన్ పచ్చళ్ళు ట్రై చేసినా కూడా, పొళ్ళు ట్రై చేసినా కూడా సాలడ్‌లో వేసుకోవడమే కాకుండా పొళ్ళల్లో గూడా కొంచెం ఈ సీడ్స్ యాడ్ చేసేస్తే మా పాప అయితే డైరెక్ట్‌గా తినదు కదా! నేనైతే కొంచెం అలా పొళ్ళల్లో, పచ్చడిలో ఏసేసి ఇచ్చేస్తాను. సో దట్ తనకు కూడా ఇంట్రెస్ట్‌గా తినేస్తుంది. తనకు తెలీదు కదా! నేను అందులో యాడ్ చేస్తానని. సో, తను తినేస్తుంది. సో, ఇక్కడైతే నేను కొత్తిమీర అండ్ పుదీనా చాప్ చేసి పెట్టేసాను. చిన్న చిన్నగా చాప్ చేశాను కొంచెము. సో దట్ మంచిగా టేస్ట్ వస్తుంది. పుదీనా ఎందుకేసానని మీరనుకోవచ్చు. పుదీనా ఫ్లేవర్ కొంచెము ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. కొరియాండర్ అయితే అందరూ యాడ్ చేస్తారు కొత్తిమీర. కానీ పుదీనా యాడ్ చేయడం వల్ల కొంచెం మనకి ఆ మింట్ ఫ్లేవర్ వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో, టేస్ట్ ఎన్హాన్సింగ్‌కి ఇదైతే నేను సో, కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసేసాను. సో, కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేశాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మనం మంచిగా మిక్స్ చేసుకుంటేనే సాలడ్ బావుంటుంది. సో, ఇప్పుడు మీరు చూసుకుంటే సాలడ్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో ఉంది కదా! జనరల్‌గా చెప్తారు కదా! మంచి కలర్స్‌లో ఉన్న సాలడ్ తింటే ఇట్స్ వెరీ హెల్తీ. మన బాడీకి ఏమేం కావాలో అవన్నీ ఇందులో ఉంటాయి. సో, అన్నీ ఫ్రెష్ ఐటెమ్స్ కాబట్టి బావుంటుంది. సో, నా బౌల్ నేను అప్పుడే చెప్పాను. బౌల్ సరిపోదేమో అని చెప్పేసి. సో, అందుకే నేను వేరే బౌల్ తీసుకున్నాను. మీకు చూపియడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ నాకు కూడా కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో నా బౌల్. క్రీమ్ కలర్, గ్రీన్ కలర్, క్యారెట్, ఆరెంజ్ కలర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో భలే కనిపిస్తుంది కదా! ఇంకా నేను దీంట్లో మిరియాల పొడి యాడ్ చేశాను. నేనైతే మిరియాలు ఎప్పటిదప్పుడు ఫ్రెష్‌గా దంచి యాడ్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే నేను అప్పుడే దంచాను ఫ్రెష్‌గా. నాకు ఫ్రెష్ పౌడరే ఇష్టము. నేను మిక్స్ చేసి ఆల్రెడీ దంచి పెట్టను. నాకిలానే ఇష్టం. సో, నేను అలానే యాడ్ చేస్తాను. మీరైతే మీ ఇష్టం ఉన్నట్టు యాడ్ చేసుకోవచ్చు. సో, నేను కొన్ని మిరియాల పొడి వేశాను. సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా ఇంకా ఎన్హాన్స్ అవుతాయి అని చెప్పేసి. సో, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇలా మిక్స్ చేసుకున్నాక నేనైతే ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ఇది మా హస్బెండ్‌కి ఇచ్చేద్దామని చెప్పేసి. కానీ దీంట్లో ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు. తను లాస్ట్‌లో తినే ముందు యాడ్ చేసుకుంటారు నైట్. సో, అందుకే ఇప్పుడు నేను యాడ్ చేయలేదు. మంచి గ్రీక్ యోగర్ట్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉంటది దానివల్ల. అండ్ వన్ మోర్ థింగ్ అవన్నీ లేవు మనం ఇంట్లో అవి అవైలబుల్ లేదు. గ్రీక్ యోగర్ట్ అవైలబుల్ లేదు అనంటే మనం కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. మంచి గట్టి కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. అదైతే మంచి ప్రోటీన్ ఇంటేక్ అండ్ హెల్తీ అండ్ టేస్టీ. టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతది. యోగర్ట్ అన్నా, లేకపోతే కర్డ్ అన్నా యాడ్ చేసుకుంటే. సో దట్ మన స్టమక్ ఫుల్ అవుతుంది. ఈ ఒక్క బౌల్ తింటే మంచిగా నైట్ అంతా మీకు సెట్ అయిపోతది. సో, ఎర్లీ అవర్స్‌లో ఫుడ్ తినండి. ఇఫ్ పాసిబుల్ 7:00, 8:00 ఆ లోపే కంప్లీట్ చేసేయండి. సో దట్ 10:00కి మీరు పడుకోవచ్చు. ఇలా మీరు హెల్తీగా ఎర్లీగా కంప్లీట్ చేసే డిన్నర్స్ వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా డెవలప్ అవుతుంది. అండ్ మీకు ఈజీగా డైజెషన్ అయిపోతుంది. హెల్తీ డైజెషన్ వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంకా మంచిగా అవుతుంది. మన హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు. మన గట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా తయారవుతుంది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే నేనైతే లెమన్ తీసుకున్నాను. సో, ఈ లెమన్‌ని నేను కట్ చేసేసి యాక్చువల్‌గా అయితే దీంట్లో స్క్వీజ్ చేయాలి. సో, లెమన్‌ని మనం స్క్వీజ్ చేస్తే ఆ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కొంచెం పుల్ల పుల్లగా అలా టేస్ట్ వస్తుంది. కానీ నేను ఇక్కడ లెమన్ ఇప్పుడైతే స్క్వీజ్ చేయట్లేదు. జస్ట్ కట్ చేస్తున్నాను. కట్ చేసేసి నేనేం చేస్తానంటే ఒక హాఫ్ పీస్ తనకి బాక్స్‌లో అలానే ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను లెమన్, సాల్ట్ ఇలా 2 మిక్స్ చేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అయిపోయి మొత్తం వాటరీ అయిపోతది సాలడ్ అంతా.
సో నేనేం చేస్తానంటే ఇలా బాక్స్లో యాడ్ చేసి ఇచ్చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్రియా వ్లాగ్స్కి. మీరు ఎన్ని సబ్స్క్రైబ్స్, ఎన్ని లైక్స్, ఎన్ని వ్యూస్ ఇస్తే నాకు అంత బూస్టప్ అవుతుంది. అండ్ మన హెల్దీ సిరీస్లో ఈ వీడియో మీకు నచ్చిందా, ఎలా నచ్చింది, ఏం నచ్చింది, ఏ కాన్సెప్ట్ నచ్చింది, ఇవన్నీ కమెంట్స్ నాకు చేయండి అబ్బా. మీరు కమెంట్ చేయడం వల్ల నాకు ఇంకా బూస్టప్ అవుతుంది. అండ్ నేను ఇంకా ఏమేం చేంజెస్ చేయాలి అనేది నేను ఆలోచిస్తాను. సో సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఇవన్నీ చేయండి. ప్రియా వ్లాగ్స్ ఇంకా 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 ఎన్హాన్స్ అవుతుంది. థ్యాంక్ యూ.